నడిపించింది ఏముంది నాలో నిన్ను నన్ను ప్రేమించడానికి ఏ పరిశుభ్రత లేదు. పాపం అనే బురదలో కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలని లోకంలో నుంచి నిన్ను ఏరుకున్నాడు, లోకంలో నుంచి ఎన్నుకున్నాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆయన తండ్రి అని పిలిచే భాగ్యాన్ని నీకే కలిగిన చూసావా? ధన్యుడవు నీవు ధన్యురాలు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను నడిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. ఏముంది నాలో పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. అన్యాయపు తీర్పు పొందావ నాకై, అపహాసం భరించావా. అన్యాయపు తీర్పు పొందావ నీవు, అపహాసం భరించావా. ఏముంది నాలో పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. నాకు అందరూ పాడతారా? ఏముంది నాలో పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అలాగే ఈ సమయంలో దేవుడి సన్నిధిలో చేరిన మనమందరం అపరాధముల చేత చచ్చిన వారమైన మమ్మల్ని తండ్రి, లోకంలో ఎంతో మంది లోకంలో పాపము చేత చచ్చిన ఎన్నుకొని ఏర్పరుచుకొని తండ్రి, ఆ పాపం అనే బురదను కడిగి, శాపం అనే బురదను కడిగి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకాలని నీ సన్నిధిలో సంఘములో చేర్చిన వాడా మీకు స్తోత్రాలు అంటూ, ఇంతవరకు మాటల ద్వారా దేవుడు నడిపించిన విధానానికి దేవా మీకు స్తోత్రాలు అంటూ, మనమందరం సహోదరుడు పోసారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తూ